మనకు తిరుప్పావైలోని 3వ పాసురం చాలా అత్యద్భుతమైన పాసురం. ஓங்கி உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெறும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. 1వ పాసురంలో అమ్మ పరమపదవాసుడైనటువంటి నారాయణుణ్ణి కీర్తించింది. నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటే నారాయణుడే మనకు పరై అనే అటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు. దీని అంతరార్థం ఏంటంటే పరమపదాన్ని అనుగ్రహించేవాడు నారాయణుడే. 2వ పాసురంలో స్వామి ఒక స్థాయి దిగి కిందికి వచ్చాడు, పాలకడలిలో ఉన్నాడు. దీన్ని వ్యూహము అని అంటారు. దీంట్లో పరమన్ అని పాడింది. పరమన్ అంటే పరమాత్మ, పరమాత్మ అంటే అందరూ దేవతల కన్నా గొప్పవాడు. ఇక్కడి నుంచి ఈ జగత్తులో జరగవలసిన అన్ని కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. బ్రహ్మాది దేవతలు, నారదాది మునులు ఎవరైనా స్వామిని ప్రత్యక్షంగా కలవాలంటే ఇక్కడికే రావాలి. ఈ వ్యూహంలో ఉన్న స్వామి వాళ్లను అనుగ్రహిస్తాడు. అక్కడి నుంచే అన్ని అవతారాలకు రూపకల్పన జరుగుతుంది. అంటే అన్ని అవతారాలు ఇక్కడ నుంచి ఉద్భవిస్తాయి. ఆ స్వామిని పరమన్ అని పేర్కొంది గోదాదేవి. 3వ పాసురంలో ఇంకా కొంచెం కిందికి దిగి వచ్చాడు స్వామి. భూమి మీద అవతార స్వీకారం చేశాడు. వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా ఎదిగాడు. అవతారం అంటేనే దిగి రావడం. దిగి వచ్చి ఇక్కడ వాళ్ళని ఉద్ధరించటానికి స్వామి అవతార స్వీకారం చేస్తుంటాడు. యచ్చకించిజ్జగ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది నారాయణ సూక్తం. ఈ విశ్వం మొత్తం లోపల బయట అంత పరివ్యాప్తమై ఉన్నవాడు నారాయణుడే అని చెప్తుంది. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. అది నిరూపించడానికి స్వామి స్తంభంలోంచి బయటకు వచ్చాడు నరసింహస్వామి. అలాగే గజేంద్ర మోక్షణ ఘట్టం తీసుకున్నట్టయితే ఆ గజేంద్రుడు ఆ సరస్సులో పడి రోధిస్తున్నాడు. మూల మూలేతి ఖిన్నే, ఆది మూలమా ఆది మూలమా అంటున్నాడు. అప్పుడు దేవతలు నేను కాదంటే నేను కాదు ఆది మూలము అని పక్కకు జరిగిపోయినారు. నాహం నాహం నచాహం అని ఎవరికి వాళ్ళు దేవతలు పక్కకు జరిగిపోతే శ్రీహరి స్వయంగా వచ్చి ఆ గజేంద్రుణ్ణి రక్షించాడు. దీన్నే మనకు పోతనామాచుల వారు భాగవతంలో తెలుగులో అద్భుతంగా వర్ణించారు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. అంటే ఈ జగత్తుకు ఆది మూలమెవరో శ్రీహరి ఆయనే వచ్చి
గజేంద్రుణ్ణి రక్షించాడు. అంటే ఈ విశ్వం లోపల ఉన్నది నారాయణుడే, ఆది మూలము నారాయణుడే అని తెలిసిపోయింది. మరి ఈ విశ్వంలో పరివ్యాప్తమైన ఉన్న స్వామి ఎవరు అంటే మనకు త్రివిక్రమావతారం. వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా అన్ని లోకములు 3 లోకములను కొలిచిన ఆ వైనం. ఇక్కడ గోదాదేవి ఆయన యొక్క ఔదార్యాన్ని చూసి పొంగిపోయింది. తాను చెడిపోయి పక్కవాణ్ణి చెడగొట్టేవాడు అధమాధముడు, తాను బాగుండి పక్కవాణ్ణి చెడగొట్టేవాడు అధముడు, తాను చెడిపోయి పక్కవాడి మేలు కోరేవాడు ఉత్తముడు, ఉత్తమన్ అని పేర్కొంటుంది. ఆ యాచనకు దిగి వచ్చి బలిని యాచించి 3 అడుగుల నేల అడిగి 3 పాదములతో మొత్తము 3 లోకాలను కొలిచినవాడు త్రివిక్రముడు. ఆయన యొక్క ఆ గొప్పతనం, ఆ దిగి రావటం, ఆశ్రిత రక్షణ విషయంలో ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క ఆ నిర్ణయాన్ని చూసి ఒక్కసారి పొంగిపోయింది. ఆ ఉదారుడైనటువంటి ఆ త్రివిక్రముణ్ణి పాడితే అంటే ప్రార్థిస్తే అంటే శరణాగతి చేస్తే పంటలు బాగుగా పండును, పశువులు బాగుగా క్షీరములు వర్షించును, సకల జీవజాలము సుఖ సంతోషములతో ఉండును. అంటే ఐహికం ఆముష్మికం కలుగుతాయి. ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేస్తే మనకే కాదు లోకమంతా సుఖిస్తుంది అని చెప్తుంది అమ్మ. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. స్వస్తి.